నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భూముల రీసర్వే సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం చూపాలన్న చంద్రబాబు మంత్రులు కలెక్టరేట్లలో అర్జీలు స్వీకరించాలని ఆదేశం విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి ఘన విజయం 10కి 10 స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం అభ్యర్థులు అమెరికాలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట జీనోమ్ వ్యాలీలో 400 కోట్లు పెట్టేందుకు ముందుకొచ్చిన వివింట్ ఫార్మా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్న భట్టి విక్రమార్క పోడు భూములకు పట్టాలిస్తామని ఆదిలాబాద్ పర్యటనలో ప్రకటన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నేడు యూనస్ బాధ్యతల స్వీకరణ శాంతియుతంగా ముందడుగు వేద్దామని ప్రజలకు పిలుపు ఇజ్రాయెల్ను శిక్షించాల్సిన సమయం వచ్చిందన్న ఇరాన్ అండగా నిలవాలంటూ ముస్లిం దేశాలకు విజ్ఞప్తి అనర్హతను సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించిన వినేష్ ఫొగాట్ రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటన వైకాపా ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా చేసిన భూముల రీసర్వే వల్ల తలెత్తిన సమస్యలు వివాదాల్ని గ్రామ సభలు నిర్వహించి 3 నెలల్లో పరిష్కరించాలని ఏపీ మంత్రిమండలి నిర్ణయించింది మంత్రులు ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతులు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్లు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తట్టుకునేలా నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు తమ ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి చట్ట ప్రకారమే శిక్ష పడుతుందని రాజకీయ కక్ష సాధింపులు ఉండవని చంద్రబాబు పునరుద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్లు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తట్టుకునేలా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని తాగు సాగునీటి అవసరాలకు కొరత లేకుండా మొత్తం చెరువులు కుంటలు నింపాలని సూచించారు నదులకు జలహారతులు ఇవ్వాలన్నారు వనభోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకం కావాలన్నారు జనసేన తరపున మన ఊరు మన నది పేరుతో కార్యక్రమాలు చేసినట్టుగా డిప్యూటీ సీఎం పవన్ తెలపగా ఆ కార్యక్రమంలోని ఉత్తమ విధానాల్ని అందిపుచ్చుకుని కార్యక్రమాలకు రూపకల్పన చెయ్యాలని సీఎం సూచించారు జగన్ ప్రభుత్వం నిర్వాకంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు 13 గేట్లు పాడైపోయాయని వాటిని మార్చేందుకు 9.75 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది వాటిని అమర్చేందుకు నెల రోజులు పడుతుందని అప్పటి వరకు 1.6 టీఎంసీలు నిల్వ చెయ్యొచ్చని అధికారులు తెలిపారు కూటమి ఎమ్మెల్యేలు హంగు ఆర్భాటం లేకుండా ప్రజలతో మమేకమై పనిచెయ్యాలని చంద్రబాబు సూచించారు తాము ఎమ్మెల్యేలం అన్న అహం దూకుడు స్వభావం వద్దని హితవు పలికారు ఎమ్మెల్యేలు ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు ఆవేశంలో తప్పులు చేయకుండా సంయమనం పాటించారన్నారు చిన్న ఘటన జరిగినా తమకు ఆపాదించేందుకు విపక్షం కాచుకుని కూర్చుందని దిశానిర్దేశం చేశారు ఆవేశకావేశాలు రాజకీయ కక్ష సాధింపు ధోరణి వద్దన్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలపై కోపం కసి ఉన్నా చట్టపరంగానే వెళతామని చంద్రబాబు సూచించారు తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దని అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చట్టపరంగానే శిక్షిద్దామని తేల్చి చెప్పారు అక్రమ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లిన బాధితుల్లో తాను ఉన్నానని గుర్తుంచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు పాలకులు చేసే తప్పులకు ప్రజల్లో ఎంత తీవ్రమైన స్పందన వస్తుందో చెప్పేందుకు బంగ్లాదేశ్ పరిణామాలే నిదర్శనమన్న చర్చ జరిగింది ప్రజాస్వామ్య దేశం కాబట్టి రాష్ట్రంలో గత పాలకులు చేసిన అరాచకాలపై ప్రజలు ఓటు ద్వారా స్పందించారని ఆంధ్రలో వచ్చిందే నిశ్శబ్ద విప్లవమైతే బంగ్లాదేశ్లో జరిగింది హింసాత్మక విప్లవమని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు భిన్న గొంతుకలు ఉంటాయని వాటిని అణచివెయ్యాలి అనుకోవడం సరికాదని తెలిపారు హద్దులు దాటి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించనంత వరకు ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు భావ ప్రకటనకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందన్నారు పాలనాపరమైన అవసరాల మేరకు ఉద్యోగ బదిలీలు చేద్దామని తెలిపారు ప్రజలతో రోజువారీ సంబంధాలు ఉండే ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల్నే బదిలీ చేయనున్నారు ఉపాధ్యాయులు వైద్యులు వంటి వారిని బదిలీ చెయ్యరు స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఏ జిల్లా
మంత్రి ఆ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. ఏదైనా జిల్లాలో ఒకరికంటే ఎక్కువ మంది మంత్రులుంటే వారు ఏ జిల్లాలో పతాకావిష్కరణ చెయ్యాల్సింది తాను నిర్ణయిస్తానన్నారు. 24 మంది మంత్రులే ఉన్నందున మిగతా 2 జిల్లాల్లో అధికారులు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. వాతావరణ మార్పులపై ప్రజలకు రియల్ టైంలో సమాచారం అందించేలా వెబ్ అప్లికేషన్ యాప్లు రూపొందించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పర్యావరణం, అటవీ, సైన్స్ టెక్నాలజీ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, కన్సల్టెంట్లతో వాతావరణ మార్పులపై సవరించిన రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక తుది ముసాయిదాపై పవన్ సమీక్షించారు. ఈ సమీక్షలో క్లైమేట్ చేంజెస్ సెల్ అధికారులు వాతావరణ మార్పులపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజలలో ముఖ్యంగా పంచాయతీ స్థాయిలో వాతావరణ మార్పులపై అవగాహన పెంచడంపై ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. కల్తీ మద్యం బ్రాండ్ల నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో మద్యం తయారీ ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2014-19 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని కేవలం ప్రైవేటు వ్యాపారంగా మాత్రమే భావించిందని మంత్రి తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత నాటి పాలకులు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు హరించారని ఆరోపించారు. దేశమంతా డిజిటల్ పేమెంట్ల వైపు వెళ్తుంటే ఏపీలో మాత్రం క్వాష్ అండ్ క్వారీ విధానంలో మద్యం అమ్మకాలతో వేల కోట్లు లూటీ చేశారని చెప్పారు. కల్తీ మద్యం తీసుకొచ్చి వేలాది మంది మరణాలకు, అనారోగ్యానికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. అక్టోబర్ 1 నాటికి నూతన మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మెరుగైన పాలసీల కోసం అధ్యయనం చేస్తున్నామని, నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ బ్యాంకును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపాయి. జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల రూపాయలతో ఇంజక్షన్ల తయారీ సంస్థ నెలకొల్పనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది. ఫార్మా గ్లాస్ ట్యూబీ పరిశ్రమతో పాటు నూతన ఆవిష్కరణల అభివృద్ధి కోసం కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనల్ని ప్రపంచ బ్యాంకు బృందంతో సీఎం పంచుకున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత సహా పలు అంశాలపై వారితో చర్చించారు. తాము చేపట్టే ప్రాజెక్టులో యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి తీరుతామని, అన్నింటిలోనూ అత్యంత పారదర్శకత పాటిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ సంస్థ ప్రకటించింది. ఔషధాల ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే గ్లాస్ ట్యూబ్ల వాణిజ్య ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డితో ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్కీరన్ బృందం చర్చలు జరిపింది. పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వంతో కార్నింగ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధన అభివృద్ధి కోసం కార్నింగ్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లారస్ ఫార్మా నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం కానుంది. మరోవైపు ప్రముఖ ఫార్మా కంపెనీ వివింట్ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సుమారు 1000 మందికి ఉద్యోగాలు కల్పించేలా 400 కోట్లతో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో R&D కేంద్రం నిర్వహిస్తున్న వివింట్ ఫార్మా అక్కడే 5.5 ఎకరాల్లో ఇంజెక్షన్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మరో 6 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. అర్హులకు ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు మరో 1 లక్ష కలిపి 6 లక్షల రూపాయలు అందిస్తామని వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ మండలం పిప్పిరిలో పర్యటించిన ఆయన 20 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. పిప్పిరి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నెలకొల్పుతామని, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని మళ్లీ తుమ్మిడిహట్టి వద్దనే పునఃప్రారంభిస్తామని భట్టి చెప్పారు. పాదయాత్ర సందర్భంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటని తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం, పట్టాలు ఇస్తాం, తప్పనిసరిగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మీకు హక్కు కల్పిస్తాం, మీ హక్కులు మీకు కల్పిస్తాం, మీకు అన్యాయం చేయం, తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చి మార్పు చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ధరణి పైన ఒక సబ్ కమిటీని వేయటం, ఆ సబ్ కమిటీ ఈరోజు పూర్తిగా స్టడీ చేస్తాం. తెలంగాణలో పంటల రుణమాఫీ పథకంలో సహకార సంఘాల భాగోతం బట్టబయలవుతోంది. ఇప్పటికే 16 మంది కార్యదర్శులపై చర్యలు తీసుకున్న సహకార సంఘాల శాఖ మరో 36 PSCSలలో అర్హులైన రైతుల వివరాలు గల్లంతైనట్లు గుర్తించింది. ఇందులోని 105 మంది కార్యదర్శులపై చర్యలకు ఉపక్రమించింది. 2018 కన్నా ముందు రుణాలు తీసుకున్న రైతులు ఆందోళన చేపట్టగా టెస్కాప్ దీనిపై విచారణ జరిపింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి తప్పుడు వివరాలను సమర్పించినట్లు టెస్కాప్ గుర్తించింది. DCCP సహకార సంఘాల్లో అక్రమాల కారణంగా దాదాపు 2 లక్షల మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదని వెల్లడైంది. రుణమాఫీ ముగిసిన అనంతరం అన్ని సంఘాల్లో ఆడిటింగ్ నిర్వహించాలని సహకార శాఖ నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలు పరిష్కరించకపోగా వారిని కొత్త సమస్యలకు నెడుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆక్షేపించారు. ఇది ఏమాత్రం క్షమార్హం కాదని, రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మాటలకు పరిమితమైందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 3 మంత్రులున్న జిల్లాలోని ఈ దుస్థితి ఉంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో రైతు ఆత్మహత్య ఘటన మరొకముందే మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులు అధైర్యపడవద్దని, ఏమైనా సమస్యలుంటే పోరాడి పరిష్కరించుకుందామని హరీష్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్ డిమాండ్ చేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగరవేసింది. 10కి 10 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. విల్లూరి భాస్కర్ రావుకు 66 ఓట్లు, గొలగాని వీరారావు 65, వరాహ లక్ష్మీ నరసింహం 65, గల్లా బోలిపల్లి 64, బొమ్మిడి రమణ 64, బళ్ళా శ్రీనివాసరావు 60, సెరగడం రాజశేఖర్ 60, నొల్లి నుక్కారత్ 58, లక్ష్మీబాయిపులి 56, పిళ్ళా మంగమ్మ 54 ఓట్లతో మొదటి స్థానాల్లో నిలిచి విజయం సాధించారు. గెలిచిన టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లు చూస్తే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా, మిగిలిన వారితో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి తరపున అభ్యర్థిని నిలపడాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ తప్పుపట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పాడేరు, అరకు నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఉమ్మడి విశాఖలో వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉందని, నైతికత ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు. మెజారిటీ లేకపోయినా సీఎం చంద్రబాబు అక్కడ అభ్యర్థిని నిలిపి అధర్మ యుద్ధానికి తెరతీశారని ఆరోపించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ఏకాభిప్రాయంతోనే బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినట్లు జగన్ తెలిపారు. మన ప్రాంతంలో ఉన్న అందరూ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగా. అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు, కొంచెం స్టేచర్ ఉన్నోడు, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలను చేయగలుగుతాము. మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలని అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట. వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో శ్రీ సర్వమంగళాంబ భోగలింగేశ్వర స్వామి
శ్రీ సీతారామ దేవస్థానాలకు చెందిన 9 ఎకరాల భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించి గత 3 ఏళ్లుగా ప్రయోజనం పొందుతున్నారని, హుండీల కానుకలు సైతం దోచుకుంటున్నారని ఆలయ అర్చకులు ఫిర్యాదు చేశారు. భూమిని వారి చెర నుంచి విడిపించాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన మట్టా శ్రీను అనే దివ్యాంగుడు వైకల్య ధృవీకరణ పత్రం లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన కొనతాల అధికారులతో మాట్లాడి సర్టిఫికెట్లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వేటపాలెం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ఏడుకొండలు ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్న 3,80,00,000 ఇప్పించాలని బాపట్ల జిల్లా చిన్నగంజాంకు చెందిన నాగవర్ధన అనే మహిళ ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా ముక్కపాడులో వైసీపీ నాయకులు పోరంబోకు ప్రభుత్వ భూమిని ఆక్రమించి షాపులు నిర్మించారని అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. భూ సమస్యలపై వెంటనే ఆయా జిల్లాల తహసీల్దార్లకు ఫోన్ చేసి సమస్యలు వెంటనే పరిష్కరించాలని రామకృష్ణ కోరారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి పొలిట్ బ్యూరో కావడంతో నామినేటెడ్ పదవుల ఆశావహులు ఈ భేటీలో తీసుకునే నిర్ణయాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి అభ్యర్థిని నేటి పొలిట్ బ్యూరో భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు వంటి అంశాలపైన చర్చ జరగనున్నట్లు సమాచారం. నిర్దేశిత షెడ్యూల్ కారణంగా చంద్రబాబు ప్రజల నుంచి నేడు ఫిర్యాదులను స్వీకరించలేరని పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు వెల్లడించారు. చంద్రబాబు తరపున పార్టీ కార్యాలయంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి వినతులు తీసుకోనున్నారు. విద్యార్థుల కంటి పరీక్షలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళగిరి ఏపీఐఐసి టవర్స్లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్తో కలిసి మంత్రి జాతీయ అంధత్వ దృష్టిలోప నియంత్రణ కార్యక్రమం అమలు తీరుపై సమీక్షించారు. ఈ నెల 1వ తేదీ నుంచి జరుగుతున్న విద్యార్థుల కంటి పరీక్షల గురించి మంత్రి ఆరా తీశారు. విద్యార్థి దశలోనే కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా దృష్టి లోపాలని ముందుగానే తెలుసుకొని సరిచేసేందుకు వీలు ఉంటుందన్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అంధత్వ దృష్టిలోప నియంత్రణ కార్యక్రమాన్ని మిషన్ మోడ్లో చేపట్టాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల కంటి పరీక్షల విషయంలో మరింత శ్రద్ధ చూపాలన్నారు. విద్యాశాఖ నుంచి విద్యార్థుల డేటాను తీసుకుని ఇంకా ఎంతమందిని స్క్రీనింగ్ చేయాల్సి ఉందో తెలుసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన అవగాహన పక్షోత్సవాలను నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. భద్రాచలంలోని రామాలయం పక్కన గల గుట్టపైన ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా ఆలయంలోని కళ్యాణ మండపాన్ని అధికారులు కూల్చివేశారు. కళ్యాణ మండపం కింద ఉన్న కొండను కొంతకాల క్రితం తవ్వడంతో పాటు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మండపం కుంగిపోయింది. దుకాణాలు, ఇళ్లపై పడకుండా అధికారులు ముందస్తు చర్యల భాగంగా మండపాన్ని నేలమట్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెస్క్యూ టీం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా చాకచక్యంగా కూల్చివేశారు. 1938లో రామదాసు నిర్మించిన శ్రీ కుసుమ హరినాథ్ బాబా ఆలయం రామాలయం పక్కనే ఉంది. తదనంతరం కొండ కింద దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో కొండను కొందరు తవ్వుకుంటూ వచ్చారు. కుంగిపోయిన మండపాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్డీఓ దామోదర్ పోలీసులు పరిశీలించి కూల్చివేతకు ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్కు గురైన 5 ఏళ్ల బాలికను రైల్వే పోలీసులు కాపాడి చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన జావీ, గేనియా బేగం దంపతులు తమ 2 కుమార్తెలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చారు. చిన్నారులకు భోజనం తీసుకురావడం కోసం తల్లి రైల్వే స్టేషన్ బయటకు వెళ్లింది. చిన్న కుమార్తెను రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి వెళ్ళగా గుర్తెరిగిన దుండగుడు బాలికకు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి అపహరించుకుని తీసుకెళ్లాడు. రైల్వే స్టేషన్లోకి తిరిగి వచ్చిన బాలిక తల్లి కుమార్తె కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేపట్టిన రైల్వే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మెహదీపట్నంలో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. గోట్ లైఫ్ సినిమాను తలపించే ఘటన నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఎదురైంది. ముధోల్ మండలం రువి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి 10 నెలల కింద బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లాడు. క్లీనింగ్ అని ఏజెంట్ చెప్పినా అక్కడికి వెళ్ళాక ఒంటెల కాపరిగా పనిలో పెట్టారు. ఎడారిలో చిక్కుకున్నారని కాపాడారంటూ ఏడుస్తూ నాందేవ్ పంపిన వీడియో వైరల్గా మారింది. యజమాని చిత్రహింసలు పెడుతున్నారంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు. అక్కడే ఉంటే బతకలేనని నాందేవ్ అంటున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నాందేవ్ను తిరిగి రప్పించాలని వేడుకుంటున్నారు.
తనపై అనర్హతను సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ట్ను ఆశ్రయించింది. తనకు రజత పతకమైన ఇవ్వాలని అప్పీలులో వినేష్ కోరింది. బుధవారం జరిగిన ఫైనల్లో క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గజ్మాన్ లోపెజ్పై అమెరికన్ రెజ్లర్ సారా ఆన్ గెలుపొంది స్వర్ణ పతకాన్ని సాధించింది. లోపెజ్తో పాటు తనకు కూడా రజత పతకాన్ని ఇవ్వాలని వినేష్ అప్పీల్లో కోరింది. దీనిపై ఇవాళ కాస్ విచారణ చేసి తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ తీర్పు వినేష్కు అనుకూలంగా వస్తే ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది. అటు వినేష్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWW అధ్యక్షుడు నెనాట్ లాలోవిక్ స్పందించారు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేష్పై అనర్హత వేటుపడటం బాధాకరమని అన్నారు. వినేష్ రాత్రికి రాత్రే బరువు పెరిగిందని తెలిపారు. వినేష్ కోసం నిబంధనలు మార్చలేమన్నారు. ఏది ఏమైనా రూల్స్ను గౌరవించాల్సిందేనని తెలిపారు. ఇందుకు వినేష్ మినహాయింపు కాదన్నారు. వినేష్ స్వల్ప తేడాతోనే అధిక బరువు ఉన్నప్పటికీ నిబంధనలను మార్చలేమని లాలోవిక్ స్పష్టం చేశారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్కు రిటైర్మెంట్ పలుకుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. కుస్తీ తనపై గెలిచిందని, కానీ తాను ఓడిపోయానని పేర్కొంది. మీ కళ, నా ధైర్యం విచ్ఛిన్నమైందని, తనకు ఇంకా పోరాడే బలం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరగా రెజ్లింగ్కు గుడ్ బై అంటూ వినేష్ ఫొగాట్ ట్వీట్ చేసింది. బంగ్లాదేశ్ ప్రజలు హింసకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందడుగు వేయాలని తాత్కాలిక ప్రభుత్వం సారథి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత యూనస్ పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లతో విజయాన్ని చేజార్చుకోవద్దని హితవు పలికారు. ప్యారిస్లో ఉంటున్న ఆయన ఇవాళ ఢాకా వెళ్లి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ సలహా మండలిలో 15 మందికి చోటు దక్కనుంది. గృహ నిర్బంధం నుంచి విడుదలైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విధ్వంసం, ప్రతీకారాలకు బదులు శాంతి ద్వారా దేశాన్ని మళ్లీ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. తన తల్లి ఏ దేశాన్ని ఆశ్రయం కోరలేదని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజెద్ జోయ్ పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు ఆమె భారత్లోనే ఉంటారని చెప్పారు. ఇజ్రాయెల్ దుందుడుకు చర్యల నుంచి రక్షించుకునే విషయంలో ముస్లిం దేశాలు తమకు అండగా నిలబడాలని ఇరాన్ కోరింది. సౌదీ అరేబియా జెడ్డాలో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ OIC అత్యవసర సమావేశంలో పాల్గొన్న ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇరాన్ వినతిపై OIC సమావేశమైంది. హనియా హత్యను పాశ్చాత్య దేశాలు ఖండించలేదని, ప్రాంతీయ స్థిరత్వంపై వాటికి ఆసక్తి లేదని ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అలీ బఖేరికని ఆరోపించారు. హనియా హత్యలో ఇజ్రాయెల్, అమెరికాల పాత్ర ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. దానికి తగ్గ ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్ ప్రతినబూరింది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఈ అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంటల వరకు మధ్య ఇరాన్ గగనతలంలోకి వెళ్లవద్దని ఈజిప్ట్ తమ విమానయాన సంస్థలను ఆదేశించింది. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్లో ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడుల కారకుడైన హెజ్బొల్లా కమాండర్ హసన్ బుధవారం దక్షిణ లెబనాన్లో డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. హెజ్బొల్లా స్థావరాలు, భవనాలపై వైమానిక దాడులు జరిగాయి. ప్రస్తుత ఘర్షణలు మరింత పెంచాలని చూస్తే హెజ్బొల్లా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య రోజంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.